నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అఫ్సాన్ రాజేష్ గారు. సార్ నమస్తే. నమస్కారం. కొత్త జిల్లాల ఏర్పాటుకి సంబంధించి చూసుకుంటే దానిలో గండికోట శ్రీకాంత్ ప్రాణత్యాగానికైనా సిద్ధం అని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ ఇష్యూలో ఏం జరగబోతుందంటే ఏం చెప్తారు? ఇప్పుడు వాస్తవంగా పాలనాపరమైన కొన్ని మార్పు చేర్పులు కొన్ని నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు కొన్ని ప్రాంతీయపరమైన ఎమోషన్స్ డెఫినెట్గా ఎంతో కొంతమందికి హర్ట్ అవుతాయి. ఉదాహరణకి ఉమ్మడి రాష్ట్రంగా 56 సంవత్సరాల పాటు కొనసాగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్లమెంటు ఆర్టికల్ 3 ద్వారా తీసుకున్న ఒక నిర్ణయం కారణంగా 2 రాష్ట్రాలుగా విభజన జరిగిన రోజున ఆ విభజనకు ముందు విభజన తర్వాత కూడా కొన్నాళ్ళ పాటు చాలా విస్తృతంగా చర్చలు జరిగినాయి. ఏమని జరిగినాయి? ఉమ్మడి రాష్ట్రంగా కొనసాగుతూ ఉంది, ఆంధ్ర ప్రాంత ప్రజలకి విభజన ఇష్టం కాదు, సమైక్య రాష్ట్రంగానే కొనసాగాలి అని వాళ్ళు, లేదు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగాలని తెలంగాణ ప్రజలు, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కొందరు నాయకులు రాయలసీమ తెలంగాణ కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు జరగాలి అని చెప్పని, హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా అభివృద్ధి చెందింది, అటువంటి హైదరాబాద్ని తెలంగాణకి ఎలా కేటాయింపు చేస్తారు, హైదరాబాద్ని కేంద్ర ప్రాంతం చేయాలి అని కొందరు, దేశానికి రెండో రాజధాని చేయాలని ఇంకొందరు, ఇట్లా రకరకాల చర్చలు నడిచినాయి. కానీ ఒకసారి పార్లమెంటు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ చర్చలు, ఈ ఎమోషన్స్ అన్నీ కాలక్రమంగా సర్దుబాటు అయిపోయి ఎవరి రాష్ట్రంలో ఎవరి బతుకాళ్ళు బతకడానికి ప్రజలు అలవాటు పడ్డారు కదా. అలాగే 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరగడానికి ముందు కొన్ని నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గాలు కొన్ని, అసెంబ్లీ నియోజకవర్గాలు కొన్ని ఉండే. అప్పుడు నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేయటం అనే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అప్పటి వరకు అమల్లో ఉన్న కొన్ని నియోజకవర్గాలు రద్దయినాయి కదా. ఇప్పుడు మాకు గుంటూరు జిల్లాలో దుగ్గిరాల, కూచినపూడి 2 అసెంబ్లీ నియోజకవర్గాలు రద్దయినాయి. తెనాలి పార్లమెంట్ స్థానం రద్దయింది. ఇప్పుడు మాకు తెనాలితోటి చాలా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. తెల్లారు లేస్తే మా గ్రామాల ప్రజలందరూ తెనాలి వెళ్తుంటారు. మరి చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన తెనాలి ప్రాంత పార్లమెంట్ సీట్ ఎట్లా రద్దు చేస్తారు అని చెప్పని 4 రోజులు అనిపిస్తుంది. తెనాలిని తీసుకొచ్చి మంగళగిరిని తీసుకొచ్చి గుంటూరులో కలిపి, వేమూరు, రేపల్ల, బాపట్ల వీటిని తీసుకెళ్లి బాపట్ల పార్లమెంట్లో కలిపారు. 4 రోజులు కొత్తగా అనిపిస్తుంది, తర్వాత అలవాటు పడిపోయారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మరి 2022లో అప్పటి వరకు 13 ఉమ్మడి జిల్లాలు ఉండేవి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ వెస్ట్ గోదావరిలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ 9 కోస్తా జిల్లాలు ఉండేవి. చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు 4 రాయలసీమ జిల్లాలు ఉండేవి. ఈ 13 ఉమ్మడి జిల్లాలే మనకందరికీ తెలుసు. కానీ ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికలకు ముందు 25 పార్లమెంటు స్థానాలను 25 జిల్లాలుగా ఏర్పాటు చేస్తానని ఒక వాగ్దానం చేసి దాన్ని నిలుపుకుంటూ ఆయన ఈ 13 పాత జిల్లాలని 26 జిల్లాలకు విభజించారు. ఆ విభజించే క్రమంలో మరి కొన్ని పార్లమెంటు స్థానాల్లో ప్రతి పార్లమెంటు స్థానానికి 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. యూనిఫామ్గా 25 పార్లమెంటు స్థానాలని ఆ పార్లమెంటు స్థాన పరిధి ప్రకారం 25 జిల్లాలకు ఏర్పాటు చేస్తున్నట్టయితే ప్రతి జిల్లా 7 అసెంబ్లీ నియోజకవర్గాలతో యూనిఫామ్గా ఉండేది. కానీ ఆ రోజుల్లో తీసుకున్న కొన్ని నిర్ణయాలు కొన్ని జిల్లాల్లో 8 అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చినాయి, కొన్నిట్లో 6 వచ్చినాయి, కొన్నిట్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. మరి ఈ విధంగా జిల్లాలు ఏర్పాటు చేసినప్పుడు అరే నిన్నటి వరకు ఇప్పుడు మేము పుట్టి పెరిగింది గుంటూరు జిల్లా, మాకు తెలిసింది గుంటూరు జిల్లా, మరి ఆల్ ఆఫ్ సడన్ 52 సంవత్సరాలు మాకు అలవాటైపోయిన గుంటూరు జిల్లాని పుట్టి పెరిగిన తర్వాత 53వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత మీరు బాపట్ల జిల్లా ఇక నుంచి మీకు గుంటూరుతో సంబంధం లేదు అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటే 4 రోజులు కొత్తగా ఉంటుంది. హైదరాబాద్లో ఎవరైనా మీ ఏ జిల్లా అని అడిగితే సహజంగా గుంటూరు జిల్లానే వస్తుంది. కొత్తగా ఏర్పాటు జరిగిన బాపట్ల జిల్లాలోకి మా ప్రాంతం వెళ్ళింది అనేది ముందు స్ట్రైక్ అవ్వదు. కెమెరా ముందు ఏదైనా మాట్లాడాల్సి వచ్చినప్పుడు పూర్వ గుంటూరు జిల్లా, ప్రస్తుత బాపట్ల జిల్లా అని చెప్తాం. కానీ టైం అన్నింటినీ సర్దుబాటు చేస్తుంది. మనదికి గుంటూరుతో సంబంధం లేదు, మనం బాపట్ల అని చెప్పని అలవాటు పట్టడానికి ఎన్నాళ్ళలో పట్టదు. అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2022 జనవరి చివరి వారంలో ఆయన విడుదల చేసిన నోటిఫికేషను ఆయన హయాంలో ఏర్పాటు చేసిన ప్రకారం కొత్తగా ఈ అన్నమయ్య జిల్లా ఏర్పాటు జరిగింది. అంటే రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధికి అన్నమయ్య జిల్లా అని చెప్పని పేరు పెట్టారు. మరి రాజంపేట పార్లమెంటు పరిధి కదా, జిల్లా కేంద్రం ఏర్పాటు చేస్తే రాజంపేటలో ఏర్పాటు చేయాలి కదా. కానీ అక్కడ ఏం చేశాడు ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి, వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడు కాబట్టి, కడప జిల్లాలో ఉన్న సీనియర్ శాసనసభ్యుల్లో తానొకటి కాబట్టి, మనకు ఒక సామెత ఉంది, కర్ర ఉన్నాడితే బర్రె అని చెప్పని. ఆ పార్టీలో ప్రభుత్వంలో తనకు వాయిస్ ఉంది కాబట్టి ఈ రాజంపేట ప్రజల వాయిస్ను తొక్కేసి జిల్లా కేంద్రంగా తన రాయచోటిని ప్రకటింపజేసుకున్నాడు. మరి ఆ రోజు ఇవాళ రాజంపేట ప్రాంత వాసులు మేము ఆత్మాహుతులు చేసుకుంటాం, మేము ప్రాణత్యాగాలు చేస్తామని చెప్పిన వాళ్ళు అనలేకపోయారా? ఆ రోజు నీకు సాగింది, నువ్వు రాయచోటిని కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసుకున్నావు. మరి ఆ క్రమంలో మదనపల్లి జిల్లా ఉండాలి అని చెప్పని అక్కడ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. నువ్వు మదనపల్లిని తీసుకొచ్చి నీ అన్నమయ్య జిల్లాలో పార్ట్ అండ్ పార్సిల్ చేసుకున్నావు. ఇప్పుడు ఈ ప్రభుత్వ ప్రయారిటీ ప్రకారం మదనపల్లి కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దానికి అన్నమయ్య పేరు పెట్టుకున్నారు. ఆ పెట్టుకున్న నేపథ్యంలో మరి ఇవాళ రాయచోటి కేంద్రంగా ఉన్న జిల్లా
రూపురేఖలు మారిపోయినాయి. దాంతో ఇప్పుడు రాయచోటి జిల్లా కేంద్రంగా ఇంకొక జిల్లా కొనసాగటం లేదు. కొనసాగని నేపథ్యంలో ఆ అన్నమయ్య జిల్లాలోనే రాయచోటి పార్ట్ అండ్ పార్సల్ అయింది. దానికి ముఖ్యపట్నంగా గతంలో 3 సంవత్సరాల క్రితం రాయచోటిని ప్రకటించింది. 2022 జనవరికి ముందు రాయచోటి కేంద్రం ఒక జిల్లానే లేదు. అటు చిత్తూరు జిల్లా ఉంది, ఇటు కడప జిల్లా ఉంది. ఈ 2 జిల్లాల్లో విస్తరించున్న రాజంపేట పార్లమెంటు పరిధిని రాయచోటి కేంద్రం ఒక జిల్లా ఏర్పాటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంది. కొత్తగా 3 ఏళ్ల క్రితం ఏర్పడ్డ జిల్లాకే మరి మీరు ప్రాణత్యాగాలకు సిద్ధపడతాము అని అంటే మరి రాజంపేట పార్లమెంట్ ఎప్పటి నుంచో ఉంది. అటువంటి రాజంపేటను జిల్లాకి ఏర్పాటు చేసే క్రమంలో వాళ్ళని నిర్లక్ష్యం చేసినందుకు, వాళ్ళని పరిగణలోకి తీసుకున్నందుకు వాళ్ళు ఎన్ని ప్రాణత్యాగాలకు పాల్పడాలి? కాబట్టి ఇక్కడ ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ వాళ్ళ ప్రజలు కొన్నాళ్ల పాటు ఏదైనా కొత్తదనం ఫీల్ అవుతారు. ఒకనాడు ఆంధ్రప్రదేశ్ అంటే 42 పార్లమెంటు స్థానాలతో 23 జిల్లాలతో ఉన్న రాష్ట్రం ఇవాళ 13 జిల్లాలతో ఆంధ్రప్రదేశ్, 10 జిల్లాలతో తెలంగాణకు ఏర్పాటు జరిగిన తర్వాత ఆ మార్పుకి ప్రజలు అలవాటు పట్టడానికి ఎన్నాళ్ళ పట్ల. అలాగే ఇంకా కొన్ని ఉంటాయి. ఇవాళ మాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మాకు మెడ్రాస్ అని తెలుసు. తర్వాత ఒక 25-30 సంవత్సరాల క్రితం తమిళనాడు ప్రభుత్వం దానికి చెన్నై అని పేరు మార్చారు. మొదట్లో కొన్నాళ్ళ పాటు మెడ్రాస్ అనే వచ్చేది, కానీ క్రమక్రమంగా చెన్నై అని మాకు కూడా అలవాటైంది. కానీ మా తర్వాత పుట్టి పెరిగిన పిల్లలకి అసలు మెడ్రాస్ అనేది తెలియదు. వాళ్ళకి చెన్నైయే తెలుసు. అలాగే ఇప్పుడు రాయచోటి అనేది ఒక 3 సంవత్సరాల పాటు మాత్రమే కొనసాగిన జిల్లా కేంద్రం. ఇప్పుడు మదనపల్లి కేంద్రంగా ఇంకో కొత్త జిల్లా ఏర్పాటు జరిగింది. ఇప్పుడు ఉన్న జనాలకు మాత్రమే ఈ రాయచోటు గురించి తెలుస్తుంది. రాబోయే జనరేషన్స్కి మదనపల్లి తెలుస్తుంది. ప్రజలకి మదనపల్లిని అలవాటు చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు. దీనికోసం అని చెప్పని ప్రాణత్యాగాలు చేసుకుంటాం. ఎవరు ప్రాణాలు త్యాగం చేస్తారు? ఈ శ్రీకాంత్ రెడ్డి గారు ప్రాణాలు త్యాగం చేస్తాడా? నాయకులకి ఇది ఒక ఫ్యాషన్గా మారింది. వాళ్ళు త్యాగాలు చేయరు, వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేయవు. ఎవరో పిల్లలు ఎవరో త్యాగాలు చేయాలి. ఆ మధ్య తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా హరీష్ రావు గారి విషయంలో ఇదే విమర్శలు ఇప్పటికీ ప్రస్తావిస్తూ ఉంటారు. ఆయన కిరోసిన్ పెట్రోల్ ఒంటిపై పోసుకున్నాడు, కానీ ఆయన అగ్గిపుల్ల బయటకు తీసుకోలే. కానీ దీని నుంచి స్ఫూర్తి పొందిన తర్వాత వందలాది మంది పిల్లలు వాళ్ళ ఆత్మహత్యలు చేసుకున్నారు. సమాజానికి నాయకత్వం వహించే ప్రజా జీవితంలో కొనసాగే నాయకులు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఇవాళ ఇట్లా ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి లాగా, ఆనాడు హరీష్ రావు గారు లాగా ఈ ప్రాణత్యాగాలు చేస్తామని చెప్పిన గంభీరమైన స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు త్యాగాలు చేస్తే పోనీ అర్థం చేసుకోవచ్చు. ఇంకొక అమరజీవిలాగా పొట్టి శ్రీరాములాగా వీళ్ళ పేరిటి కూడా ఒక జిల్లాకి పేరు పెట్టచ్చు, వీళ్ళ పేరిటి కూడా విగ్రహాలు పెట్టచ్చు. కానీ వీళ్ళెవ్వరూ చెయ్యరు. వీళ్ళకి చీమగుట్టిన హాని కూడా వాళ్ళకి తలపెట్టుకోరు. వీళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలకి వేరే ఇంకెవరి పిల్లలో, ఏ కన్నతల్లుల పిల్లలో వాళ్ళు బలి కావాలి. ఆ కన్నతల్లుల కడుపు శోకం మిగలాలి. వాళ్ళ త్యాగాల మీదుగా వీళ్ళ రాజకీయ పునాదులు నిర్మాణం చేసుకోవాలి. ఈ విధమైన రెచ్చగొట్టే వ్యాఖ్యలకు పాల్పడితే ఇవాళ సమాజంలో అశాంతికి బాధ్యులైతే ఎవరి మీదైనా సరే చట్టపరమైన చర్యలకు ఉపక్రమించాల్సిన బాధ్యత ప్రభుత్వాలది. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ అని చెప్పిన కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. అంతకుముందు ఆ వ్యవస్థ లేదు, కానీ ఆయన తీసుకొచ్చిన ఆ వ్యవస్థకి ప్రజలు అలవాటు పట్టడానికి ఎన్నాళ్ళో పట్ల ఇవాళ ప్రభుత్వం దాన్ని ఇంకొంచెం రిఫార్మ్ చేయాలనే ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి ప్రభుత్వాలు పాలనాపరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, కొత్త పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు వాటిని అడాప్ట్ చేసుకోవడానికి ప్రజలకి కొద్ది కాలం పాటు టైం పడుతుంది. కొన్ని ప్రాంతాలతోటి, కొన్ని జిల్లాలతోటి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరైనా దానికి ఒబే అయి తీరాల్సిందే. ఇవాళ ప్రకాశం జిల్లా ఉంది, ఒకప్పుడు ప్రకాశం జిల్లా లేదు. చాలా వరకు గుంటూరు జిల్లానే. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాలో నుంచి కొన్ని భాగాలు తీసి దాని ప్రకాశం జిల్లాను ఒక జిల్లాగా ఏర్పాటు చేశారు. తర్వాత తరాలకు ప్రకాశం జిల్లా అలవాటు అయిపోయింది. అటువంటి 13 ఉమ్మడి జిల్లాలను జగన్మోహన్ రెడ్డి గారు 26 జిల్లాలు చేశాడు. ఇవాళ ఈ ప్రభుత్వం 28 జిల్లాలు చేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ పరంగా గత ప్రభుత్వాలు ఏం చేస్తూ వచ్చాయో ఈనాటి ఈ ప్రభుత్వం కూడా దాన్నే కొనసాగిస్తూ వస్తుంది. ప్రజలకి కొద్ది రోజుల పాటు మా ప్రాంతం అనే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉన్నా దాని నుంచి బయటపడి ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఈ దైనందిక జీవితంలో వాటికి అలవాటు పడటానికి ఎక్కువ కాలం ఏం పట్టదు. కాలం అన్ని గాయాల్ని మార్పే శక్తి కాలానికే ఉంది. సో చూద్దాం సార్, ఈ శ్రీకాంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి ప్రజలకు మాత్రం పెద్ద స్పందన అయితే కనిపించడం లేదు. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.